శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 44వ సర్గము. వానర వీరులకును రాక్షస యోధులకును రాత్రివేళ జరిగిన యుద్ధము. అంగదుడు ఇంద్రజిత్తును పరాజితుని గావించుట. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగాస్త్రములచే బంధించుట. ఆ వానరులకును రాక్షసులకును ఘోరముగా పోరు జరుగుచుండగా సూర్యుడు అస్తమించెను. వానరులకు ప్రాణాపాయకరమైన రాత్రి ప్రారంభమాయెను. వానర వీరులు రాక్షస యోధులు పరస్పరము బద్ధ వైరులు, భయంకరాకారులు. ఎవరికి వారు తామే జయింపవలెనని కోరుకొనుచుండిరి. అందువలన రాత్రివేళ యందును వారు పట్టుదలతో పోరునకు దిగిరి. దట్టమైన చీకట్ల ప్రభావమున ఇరుపక్షముల వారును ఒకరిని మరియొకరు గుర్తింపలేకుండిరి. కావున నీవు రాక్షసుడవేనా అని వానరులును, నీవు వానరుడవేనా అని రాక్షసులును పరస్పరము అడిగి తెలుసుకొని యుద్ధము చేయుచుండిరి. మిగుల సంకుల సమరము సాగుచున్న ఆ రాత్రివేళ చంపుము, చీల్చివేయుము, రమ్ము, పారిపోవుచున్నావేమీ అను యోధుల మాటలు గట్టిగా వినపడుచుండెను. దృఢగాత్రులైన ఆ నల్లని రాక్షసులు బంగారు కవచములను ధరించియుండుట వలన ఆ చీకటి వేళ ఓషధులతో వెలుగులను విరజిమ్ముచున్న వనములు గల పర్వతముల వలె కనబడుచుండిరి. కన్ను పొడుచుకొన్నను కానరాని ఆ చిమ్మ చీకట్లలో రాక్షసులు క్రోధావేశమునకు గురి అయి మిక్కిలి వేగముగా వానరులపై పడి వారిని భక్షించుచుండిరి. అంతటా ఆ వానర వీరులు మిక్కిలి కోపోద్రిక్తులై బంగారు శిరోభూషణములను కలిగియున్న యుద్ధాశ్వములను, అగ్నిజ్వాలల వలె కాంతులీనుచున్న ధ్వజములను ఎగిరి పట్టుకొని పదునైన తమ దంతములతో చీల్చివేసిరి. ఇంకనూ వారు వీరావేశముతో రాక్షస సేనలను క్షోభకు గురిచేసిరి. శత్రువుల ఏనుగులను, ఆ ఏనుగులపై నుండి యుద్ధమనర్చుచున్న యోధులను, ధ్వజ పతాకములతో ఒప్పుచున్న రథములను లాగి దంతములతో కొరికివేసిరి. మాయావులైన రాక్షసులు ఒక్కొక్కప్పుడు కనబడుచును, మరి ఒక సమయమున అదృశ్యముగను ఉండి యుద్ధము చేయుచుండిరి. కాని రామలక్ష్మణులు మాత్రము విషసర్పముల వలె ప్రాణాపాయకరములైన తమ శరములతో ఆ రాక్షస యోధుల ఆటలు సాగనీయక వారిని హతమునర్చుచుండిరి. గుర్రముల గిట్టల యొక్క తాకిడికి నుగ్గు నుగ్గై రథచక్రపుటంచుల తీవ్రధాటికి పైకి ఎగిరిన దుమ్ములు యుద్ధము చేయుచున్న యోధుల యొక్క కన్నులను చెవులను కప్పివేసినవి. సంగ్రామము గగుర్పాటును గూర్చుచు ఘోరముగా సాగుచుండగా భీకరముగా రక్తపు టేరులు ప్రవహించినవి. దేవాసుర యుద్ధమును తలపింపజేయుచూ సాగుచున్న ఆ సంకుల సమరమునందు భేరీ నాదములు, మృదంగ ధ్వనులు, తప్పెటల మ్రోతలు, శంఖారావములు, వేణువుల రవములు అనగా వెదురు పొదల నుండి వచ్చెడి శబ్దములు మిశ్రితములై అద్భుతముగా వినపడుచుండెను. తీవ్రముగా గాయపడి గగ్గోలు పెట్టుచున్న రాక్షసుల యొక్క అరుపులును, రక్తసిక్తగాత్రులైన వానరుల యొక్క ఆర్తనాదములును అచట ఎంతయో దారుణముగా వినవచ్చుచుండెను. వానర వీరులు రాక్షసులచే ప్రయోగింపబడిన బల్యములచే, శూలములచే, గండ్ర గొడ్డళ్లచే నిహతులై సమరభూమి యందు పడియుండిరి. అట్లే వానరులు వేసిన పర్వతముల ధాటికి కామరూపులైన రాక్షసులు ప్రాణములను కోల్పోయి నేల కొరిగియుండిరి. అచట నేలపాలయ్యున్న అస్త్రములు ఆ రణభూమికి కానుకలై విలసిల్లుచుండెను. ఆ స్థలమంతయు బురదగా మారిన రక్తముతో నిండియుండెను. అట్టి స్థితిలో ఆ సమరరంగము గుర్తింపరానిదై కాలుమోపుటకు వీలులేనిదై ఒప్పుచుండెను. వానర వీరులను రాక్షసయోధులను పొట్టనబెట్టుకున్న ఆ భీకర రాత్రి సమస్త ప్రాణులకును ప్రళయకాల రాత్రి వలె దుర్లంఘ్యమాయెను. చిమ్మ చీకట్లు క్రమ్ముకొనియున్న ఆ కాళరాత్రియందు రాక్షసులు అందరును ఒక్కొమ్మడిగా శరవృష్టి గురిపించిరి. రాక్షసులు కోపోద్రిక్తులై విజృంభించి వచ్చుచూ చేయుచున్న గర్జనల సవ్వడులు ప్రళయకాలమున ఉప్పొంగెడి సప్త సముద్రముల యొక్క ఘోషలను తలపింపజేయుచుండెను. తనపై శర పరంపరను కురిపించుచున్న ఆ రాక్షసులలో 6 మందిని శ్రీరాముడు ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలల వలె వాడి అయినా వేడి అయినా 6 బాణములతో క్షణకాలములో చావమోదెను. దుర్జేయుడైన యమశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మహాకాయుడైన వజ్రదంష్ట్రుడు, సుఖసారణులు అను ఈ 6 రాక్షస యోధులును
తమ ఆయువు పట్టులయందు గుర్చుకొనిన శ్రీరాముని శరముల ధాటికి తట్టుకొనలేక యుద్ధరంగము నుండి పలాయనము చిత్తగించి తమ ప్రాణములను దక్కించుకొనిరి. చిత్రములైన బంగారు వన్నెలతో ఒప్పుచూ అగ్ని శిఖలవలే తేజోవంతములైన తన బాణములచే మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు 8 దిక్కులయందునూ వెలుగులను నింపెను. ఇట్లు ఆ రఘువరుని పేరుగల అనగా రామనామాంకితములైన బాణములన్నీయును ఆ రణరంగమున పూర్తిగా వ్యాపించెను. రామచంద్ర ప్రభువును ఎదిరించి నిలిచియున్న భయంకరాకారులైన ఇతర రాక్షసులు కూడా ఆ స్వామి ధాటికి తట్టుకొనలేక అగ్నిలో పడిన మిడుతల వలె మాడి మసి అయిపోయిరి. బంగారు రెక్కలు గల వాడి అయిన రామబాణములు వచ్చి పడుచుండుటచే ఆ నిసి మినుగురు పురుగులతో వ్యాపించిన శరద్రాత్రి వలె తేజరిల్లెను. భయంకరమైన ఆ రాత్రి రాక్షసుల యొక్క కేకలతోడను వానరుల యొక్క గర్జనలతోడను నిండి ఇంకనూ భయంకరముగా మారెను. సమరభూమియందు అంతటను వ్యాపించిన ఆ వానర రాక్షసుల యొక్క ఆర్తధ్వనులు త్రికూట పర్వతము యొక్క గుహలలో మారుమ్రోగుచుండగా ఆ గిరి ఎదురుగా నుండి ప్రశ్నించిన వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నట్లు ఒప్పెను. చిమ్మ చీకట్ల వలె నల్లగానున్న మహాకాయులగు కొండముచ్చులు బలిష్టములైన తమ బాహువులతో రాక్షసులను అదిమిపట్టి సంహరించి వారి కళేబరములను గ్రద్దలు మొదలగు ప్రాణులకు ఆహారముగా చేయుచుండిరి. మరి ఒకవైపు అంగదుడు తనకు ప్రతివీరుడైన ఇంద్రజిత్తును చంపుటకై పురోగమించి యుద్ధరంగమున వీరవిహారమునర్చెను. అతని ధాటికి ఇంద్రజిత్తు గాయపడెను. ఆ మాయావి యొక్క రథాశ్వములు మృతి చెందెను. సారథి పరలోకమునకేగెను. మిక్కిలి దారుణముగా జరుగుచున్న ఆ ఘోర యుద్ధమునందు అంగదుని చేతిలో గుర్రములును సారథియు నేలగూలగా మహాకాయుడగు ఆ ఇంద్రజిత్తు వెంటనే రథమును వీడి అక్కడికక్కడే అంతర్హితుడాయెను. ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధమునందు అంగదుడు చూపిన ప్రశంసనీయ రణకౌశలమునకు దేవతలును మహర్షులును రామలక్ష్మణులను ఎంతయో సంతసించిరి. కదనరంగమున ఇంద్రజిత్తు యొక్క పోరాట పటిమ అందరికినీ తెలియును. యుద్ధమున దుర్జయుడైన అతడు ఎవ్వరికినీ కనపడకుండా పోయెను. అంతటి మహాశక్తిశాలి అయిన ఆ ఇంద్రజిత్తును అంగదుడు పరాజితుని గావించుచుండగా చూచి దేవతలు మొదలగు వారు ఎల్లరునూ సంతృప్తిపడిరి. అనంతరము సుగ్రీవుడు మొదలగు కపివరులు విభీషణుడు తమ శత్రువైన ఇంద్రజిత్తు పరాజితుడగుటను జూచి సంతసించిన వారై అంగదుని ప్రశంసించుచూ బాగు బాగు అని జయధ్వనులు గావించిరి. రణరంగమున శత్రువులకు దడపుట్టునట్లుగా పోరుసల్పెడి అంగదుని చేతిలో ఓడిపోయినందులకు ఇంద్రజిత్తు మిక్కిలి క్రుద్ధుడై బుసలు కొట్టెను. ఇంతలోపల శ్రీరామచంద్ర ప్రభువు వానరులతో ఇట్లు నుడివెను. మిత్రులారా, ప్రశంసార్హులైన మీరు అందరును కపిరాజైన సుగ్రీవునకు బాసటగా నిలువుడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావమున ఇంద్రజిత్తు గర్వితుడై ముల్లోకములను మిగుల బాధించుచున్నాడు. మీ కోరిక తీరుటకై అనగా మీ బాధలు తొలగుటకై కాలపురుషుని ప్రేరణతో అతడు ఇచ్చటికి వచ్చినాడు. అతడు నేడు శిక్షింపబడును కనుక మీరు అందరును నిశ్చింతగా నుండుడు. పాపాత్ముడు క్రూరముగా రణమనర్చువాడు అంతర్ధాన విద్యను ఎరిగినవాడు అయిన ఆ ఇంద్రజిత్తు ఎవ్వరికినీ కనపడకుండా ఉండి వజ్రాయుధము వలె మెరయుచున్న వాడి అయిన బాణములను ప్రయోగించెను. క్రుద్ధుడయ్యున్న ఆ ఇంద్రజిత్తు యుద్ధమున రామలక్ష్మణులపై దారుణమైన నాగాస్త్రములను ప్రయోగించి వారి శరీరములను ఎంతయో గాయపరచెను. మాయా విద్యలలో ఆరితేరిన ఇంద్రజిత్తు రణరంగమున ఎవ్వరికినీ కనబడకుండా కపటయుద్ధమునకు పాల్పడి రామలక్ష్మణులను మూర్ఛిల్లజేసి నాగాస్త్రములతో వారిని బంధించెను. వీరులైన రామలక్ష్మణులు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన విషసర్పముల వంటి తీవ్ర బాణముల ధాటికి గాయపడి మూర్ఛిల్లియుండగా వానరులు ఆ పురుషశ్రేష్ఠులను గాంచిరి. రాక్షసరాజకుమారుడు మిగుల సూక్ష్మబుద్ధి గలవాడు అయిన ఆ ఇంద్రజిత్తు రాజకుమారులైన రామలక్ష్మణులను ఎదిరించి అనగా ఎదుట నిలిచి పోరాడలేక మాయాయుద్ధమునకు పాల్పడి వారిని బంధించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 44వ సర్గము.